గోమాత అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో తల్లి తర్వాత తల్లిలా ప్రేమించేటటువంటి మరి ఆ యొక్క గోమాత. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తిని నేను అని డప్పులు కొట్టుకునేటటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. చెప్తా. నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం గారి అధీనంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం 1,89,000 కేజీలు పట్టుబడటం అంటే జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారు? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నిన్నటికి నిన్న కాశీబుగ్గనలో మనుషులు చనిపోయినప్పుడు సనాతన ధర్మ రక్షకుణ్ణి అని చెప్పుకునేటటువంటి మీరు ఎక్కడున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ఏకకంఠంతో మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? గోమాత అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో తల్లి తర్వాత తల్లిలా ప్రేమించేటటువంటి మరి ఆ యొక్క గోమాత. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మీరా మతాల్ని గౌరవించేది? మీరా మరి ఆలయాల గురించి మాట్లాడేది? అన్ని ధర్మాలు ఒకటే, నా మతం మానవత్వం. బయటికి వచ్చానంటే నేను ఒక హిందువుని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని అని నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 29 వరకు ఆగవలసిందే కదా అన్నట్టుగా ఓపిగ్గా చూస్తున్నారు. భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉండబోతున్నాయో తిరిగి మళ్ళా 29 నుంచి మేము చూపిస్తాం. కళ అది కళ. కొన్ని కళలు నిజాలవుతాయి. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని చూస్తా ఉంటే నాకు పాత సామెత ఒకటి గుర్తొస్తా ఉంది. చెప్పి తగలడు. సొమ్మొకటిది సోకొకటిది అనేటటువంటి సామెత. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. ఈ రోజున పక్కాడి క్రెడిట్ తీసేసుకుంటూ వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పేర్లు మారుస్తూ మ్యానిపులేషన్స్ చేస్తూ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇదేనా మీ అనుభవం? ఇదేనా మీ రాజకీయ చతురత అని అడుగుతా ఉన్నా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఎక్కడా కూడా ప్రజలకి మంచి చేయటానికి ఉపయోగపడే విధంగా మాత్రం ఉండట్లా. నీ కళ్ళు ఏమన్నా కాకులు పుడిచినాయా? వచ్చిన 5 ఏళ్ళు కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి అవసరాలు కూడా తీర్చకుండా వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయకుండా చేతులకి చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. కానివ్వండి, వినాశకాలే విపరీత బుద్ధి వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. మరి 29 వరకు మీరెంత చేస్తారో అంత చెయ్యండి. చూసావండ్రా బోకర్ గారి పొగరు. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి 2.0 చూపించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.